మేడం మీరు అంటే చాలా చదువుకున్నారు, విద్యాధికారులు. సో అంటే మీరు ఏం చదువుకున్నారు నాకు ప్రాపర్ గా తెలియదు. ఒక్కసారి ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్ లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీ నోటి ద్వారా వినాలనుంది. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ ఏఎస్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను. తర్వాత ఏయుపీజీ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజీ నుంచి లా చేశాను. నాగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను. ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను. విశారద ఇక్కడ శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది. రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్, అది ప్యాషన్. అది ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను. అట్లాగే హైయెస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ ఏరియా కానీ, స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హైయెస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హైయెస్ట్ సర్టిఫికెట్స్ 1 year కోర్సెస్, 6 months కోర్సెస్. నాకు ఇంట్రెస్ట్ అంటే ఒక సబ్జెక్టు చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు. అంటే పర్సనల్ టైం అనేది చాలా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీకి కేటాయించడం, ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారో, ఆ రహస్యం ఏంటో, ఆ కిటుకు అంటే సాధారణంగా వివాహం విద్యనాశనం అంటారు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్ లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటా అంటే మా మదర్ ఒప్పుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పండి, మా మదర్ ఒప్పుకోలేదు. పెళ్ళైతే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నా వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారు చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. ఒక్క ఎగ్జామినేషన్లో వంగా గీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14 to 19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు, ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి. ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంటారు? తప్పకుండా మాకే కాదు, సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను, అసమానతను తొలగించేది ఒక విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈ రోజు పేదవాడికి ఏదో పథకాలు, మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, ట్యాబులు కూడా చదవాలి అని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి. అందరూ విద్యావంతులు. ఈ రోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈ రోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది? కులం, మతం అని లేకుండా అందరూ కలిసి సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల.